కావాలని గతంలో తెలంగాణలో పొలిటికల్ డ్రామా నడుస్తుందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. పవన్ కళ్యాణ్ సినీ హీరోగా ఎదిగిందే తెలంగాణలో అన్నారు. పవన్ కళ్యాణ్ సభకు అనుమతిస్తే శాంతి భద్రతలకు వచ్చేటువంటి ఇబ్బందులు ఏమిటి అని ప్రశ్నించారు. రాష్ట్రంలో జనసేన కాంగ్రెస్ ఫిక్సింగ్ పాలిటిక్స్ చేస్తున్నాయని ఆరోపించారు. ఇంకా ఇమ్మెచ్యూర్గానే ఉంటున్నాయి. లేని దాంట్లో గాల్లో శూన్యంలో ఏదో ఊహించుకొని ఏదో మాట్లాడేసేసి ఆయనను ఎవరో ఏదో అన్నాడు అని చెప్పి ఎవరో ఏదో మాట్లాడితే అనామకులు ఎవరి గురించి మాట్లాడుతున్నాడో చెప్పాలి. ఆయన మొత్తం తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడినట్టు మాట్లాడి ఈ తెలివి తక్కువ మాటలు మాట్లాడడం మంచిది కాదు. సినిమా డైలాగులు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు పాకిస్తాన్ పోతాం, నిజంగానే పాకిస్తాన్లో ఉండవలసిన మనిషి ఉన్నట్టున్నాడు. ఆ మాటలు అర్థం లేకుండా నీ గురించి ఎవరు మాట్లాడితే వాని గురించి మాట్లాడు. తెలంగాణ ప్రజలు మీకు బోవ పెట్టిండ్రు, తెలంగాణ ప్రజలే మిమ్మల్ని జాదిండ్రు. ఇవాళ మీ పెరుగుదలలో మీ ఎదుగుదలలో ప్రతి ఇంచు తెలంగాణ ప్రజల దయ, తెలంగాణ ప్రజల దాక్షిణ్యం. మీరు దాన్ని వదిలిపెట్టి ఎవరో ఏదో అన్నాడని చెప్పి అసలు ఇవన్నీ చూస్తే మనకు అనిపిస్తుంది వీళ్ళిద్దరూ మ్యాచ్ ఫిక్సింగ్తో ప్రజల్ని మోసం చేస్తున్నారు.